ఇంకోటి ఈ పథకాలకు సంబంధించి వీళ్ళు అంటే మెయిన్ ప్రధానంగా ఇచ్చిన దీంట్లో క్లారిఫికేషన్ ఇద్దాం. ఇంకోటి జోగి రమేష్ కొడుకుది. అవును. ఇప్పుడు దానికి గత తెలుగుదేశం ప్రభుత్వంలో అగ్రిగోల్డ్ ఎత్తేసిన ఆస్తులన్నీ ఆ లోపట వేసారు. ఆ పనికి మనల్ని సీజ్ చేశారు ఆస్తులన్నీ. ప్రజలకు ఏమైనా ఆస్తులు వేలం వేసి అమ్మేశారు. అప్పుడు హైలాండ్లో కూడా లోకేష్ మొత్తం అంతా దోచేసాడు, చచ్చిపోయాడు, ఎత్తేసాడు, మొత్తం పూర్తి చేసాడు అని చంపెక్కు తినేశారు కదా మనని. అవన్నీ నెక్స్ట్ ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక్కసారి నా సౌండ్ వచ్చిందా? లేదు. తలుచుకుంటే ఐలాండ్ అంతా ఆయన దోచేసాడని ప్రణాళిక తీసేయాలి కదా మనకి, క్రియేట్ చేయొచ్చు అట్లీస్ట్. ఇది ఎక్కడ చర్చనీయ అవసరం కాలే. పోనీ మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఆ కుటుంబంలో ప్రాణాలకు తెగించే శాదస్తం ఓడి 5,000, 10,000, 20,000 ఇచ్చి వాళ్ళకి కూడా కోర్టు కేసులో నా వల్లకాడని చెప్పి 5 సంవత్సరాలు జరగనిచ్చాడు కాదు. నెక్స్ట్ తదనంతర పరిణామంలో ఇక్కడ ఈ వైఎస్ఆర్సీపీ కూడా నానుస్తూ తారుస్తూ మొత్తానికి సంవత్సరం తర్వాత 350 కోట్లు 360 కోట్లు ప్రజలకు ఇచ్చింది. 5,000, 10,000, 20,000 వాళ్ళకి అనుకుందాం. అప్పుడైనా సరే అగ్రిగోల్డ్ ఆస్తులు ఈ విధంగా వేలం వేసే దాంట్లోంచి వచ్చిన డబ్బులతో ఇచ్చారు అన్నది ఏమైనా విన్నారా మీరు? లేదు కదా. దానికి సంబంధించి కొలిక్కే రాలేదు కదా. ఇప్పుడు ఫస్ట్ థింగ్, ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం ఉంటుంది. ఏది మన ఆస్తులు వీడు అన్యాక్రాంతంగా ఎత్తేసిన అగ్రిగోల్డ్ ముసలోళ్ళందరినీ లోపటేశారు, వాడు లోపట ఉన్నాడు, ఆస్తులు ప్రభుత్వం జప్తు చేసింది. ఈ ప్రాసెస్లో హైపోతికల్గా ఈయన తీసుకొచ్చి జోగి రమేష్ కొడుకేమో అగ్రిగోల్డ్ ఆస్తి నెంబర్ వేసి రిజిస్టర్ చేసుకున్నాడు. ఇది ఎలా కుదురుతుంది? నాకు చిన్నప్పుడు నేను లా చదివాను, మా ఆంధ్ర యూనివర్సిటీలో ఒక కేసు నాకు తెలుసు. ఒకడు ఇల్లు కడుతూ పక్కన పార్క్లో 20-30 అడుగులు ఎంతో ఆక్రమించేశాడు. ఆక్రమించి ఈ తెలివితేటలు ఉపయోగించి కోర్టుకు పోయి, సార్ పొరపాటు జరిగిపోయింది, ఇల్లు కట్టేసాడు, పొరపాటు జరిగిపోయింది సార్, నేను పార్క్లోకి ఎంక్రోచ్ అయిపోయాను, నాకు ఎంక్రోచ్మెంట్లో నేను తర్వాత కొలతలు వేసుకుంటే తెలిసింది నేను 30-40 అడుగులు, తమరు డైరెక్షన్ ఇవ్వండి అని. కోర్టు ఏడ్ చేస్తే ఆస్తి ఎరగొట్టమని చెప్పదు కదా. మున్సిపాలిటీకి సంబంధిత గవర్నమెంట్కి రిజిస్టర్కి ఓ డైరెక్షన్ ఇచ్చింది, పెనాల్టీ క్లాస్తో అన్ని రిజిస్టర్ చేయాలి. ఓకే. ఒరిజినల్గా ప్రభుత్వ ఆస్తి రిజిస్టర్ చేసుకున్నట్టే కదా. ఇది చీకటి దెబ్బల వ్యాపారం. ఇక్కడ ఈ తెలంగాణలో డబల్ రిజిస్ట్రేషన్ చీకటి దెబ్బలు ఉంటాయి. అవును. ఇప్పుడు ఈ కొత్తగా నెంబర్లు మార్చారు అన్నది కొత్త ఫీల్ అన్నమాట. ఈ టాగునింతనే. ఇప్పుడు ఉదాహరణకి ఓ సర్వేర్ గాడు లేకపోతే ఒక ఎంఆర్ఓ గాడు, ఈ రెవెన్యూ వాళ్ళు ఒక సమ్ పర్సంటేజ్ దరిద్రులు ఉంటారు. ఈ దరిద్రుల నుంచి మొత్తం అంతా ఈ రాష్ట్రానికి ఈ లంచాలు ఈ దరిద్రాల మీద మాట్లాడే చర్చ. ఇప్పుడు ఉదాహరణకి ఓ సర్వేర్ నెంబర్ మార్చాడు, ఓ సర్వేరు లేకపోతే ఎంఆర్ఓ దాన్ని ఆక్షేపించాడు అన్నది అపవాదం అనుకోండి. క్లరికల్ ఎర్రర్ ఉండదా? ఈడు 87 వేసాడు, ఇది అగ్రిగోల్డ్ ల్యాండ్ నెంబర్ అన్నప్పుడు ఈ రిజిస్టర్ ఏమైనా గుడ్డు గుర్రానికి ఫలితం అవుతున్నాడా? ఎవడో దానికి ఇవాళ అవినేష్ దుబాయ్ ఏదో పారిపోదాం అనుకుంటున్నారు అని అపవాదే కదా. దుబాయ్ వెళ్ళొద్దు, నీకు లుకౌట్ నోటీస్ ఉంది, గెట్అవుట్ అని ఎయిర్పోర్ట్లోంచి పంపించారు. అలా ఈ రిజిస్టర్ ఆఫీస్ ఇదేంటిది, ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తుల లిస్ట్ నెంబర్ ఉంది, సర్వే నెంబరు. ఇమీడియట్గా సర్వే నెంబర్ వేస్తే అది రెడ్ లైట్ ఏదో రాదు, మనం కంప్యూటర్లో చదివి చచ్చాం కదా. ఎలా రిజిస్టర్ చేశాడు అసలు? ఫస్ట్ వీళ్ళు ముగ్గురిని పట్టుకొని గుంత కట్టి నిలబెట్టారా? తర్వాత కదా జోగి రమేష్ ఇంటి మీదకి వెళ్ళాను, లోపల నుంచి గుంట నెత్తుకుని రావాలి బయటికి. ఇవేవి జరగకుండా ఒక ఫెయిల్ అన్నమాట. ఇది కనుక జరిగితే గత మంత్రుల మీద అదే చెప్తారు. వీళ్ళకంతా ఏంటంటే అలా జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీద పోయాడు, అప్పుడు బొద్దా వెంకన్న కళ్ళు పెదిరి పడిపోయాడు. బొద్దా వెంకన్న ఈ సీఏలు ట్రాన్స్ఫర్ చేయడం నా పరువులు అది కూడా లేదా, నాకు అన్యాయం చేస్తారు, అలా లోకేష్ ఏమో ఇన్ని కేసులు ఎట్టుకుంటే నాకు ఏదో అత్యున్నత శిఖరాలు ఎక్కించేస్తుందంటే చంద్రబాబు నాయుడు గారికిను గవర్నర్ గారికి మధ్యలో ఇంకో పదవి క్రియేట్ చేసి, ఇక మా నాయకుడైన కేసీఆర్ చూడండి కేకేకి ఒక టింగిర్ అని ఒక పదవి ఇచ్చి కూర్చోబెట్టినట్టు అలాంటి ప్లేస్ అయితే ఇచ్చి కూర్చోబెట్టాలన్నమాట. ఇవన్నీ ఆపాదించుకోండి. చంద్రబాబు గారు అప్పుడు మేధావి కాబట్టి ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ గేమ్, బుద్ధ వెంకనాయుడు గేమ్లో కల్తీరు పడిపోతున్న వచ్చి అక్కడి నుంచి బయట నుంచి నువ్వు రాయించి కొట్టినట్టు గడగడలాడించినట్టు వచ్చినట్టు నెక్స్ట్ డే మినిస్టర్ అయిపోయినట్టు. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ నా 40 ఏళ్ళ అనుభవం నాకు తెలియలేదా? చిన్నప్పుడు అయితే అమాయకుడు కాబట్టి లోకేష్ కాబట్టి నమ్మేడి బొద్ద వెంకన్న, నేను ఎందుకు నమ్మాలని పక్కకెళ్ళి ఆడుకో అన్నాడు. అది కడుపు మండిపోతుంది. ఇవన్నీ మీరు ఇంటర్లింక్ చేసి చూడండి. ఏదో విధంగా వాళ్ళు ఒక గ్యాంబ్లింగ్ ఆడుకోవాలి. టైం కొంటున్నాడు అన్నమాట. ఇప్పుడున్న ప్రభుత్వం ఒక 6 నెలల్లో 7 నెలల్లో సంవత్సరం పాటు ఆడుకుంటూ ఈ 6 బుల్లెట్ పాయింట్లని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రామిసెస్ని టైం తీసుకునే ప్రాసెస్లో ఇలాంటి జుజి వ్యాపారం జరుగుతుంటుంది. ఓకే, అలాగే చూడాలి. అంటే దానివల్ల పెద్ద విషయం ఏముండదు అడావిడి. సరే, ఫైనల్గా కంక్లూడ్ చేసి ఈ పథకాలకు సంబంధించి మెయిన్ పథకాలన్నీ పక్కన పెట్టేసి మెయిన్ అంటే ప్రజలకు ఏవైతే వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడాల్సిన డబ్బులన్నింటిని పక్కన పెట్టి మిగతా వాటిని బయటకు తీసుకొస్తున్నారు. అంటే నిధులు లేక అలా చేస్తున్నారా, లేదంటే ఓ 10 హామీలు ఇచ్చాం, ఇదిగో 6 హామీలు పూర్తి చేసాం, 4 హామీలకి డబ్బులు లేవు, అది నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ చేస్తామని ఇలా చెప్పడానికి ఇలా క్రియేట్ చేస్తున్నారా? ఇదే సింపుల్. అదే రేవంత్ రెడ్డి గారు అనుకోండి, ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు కాబట్టి 6 ఇట్ల ముందు 2 అర్జెంటుగా చేద్దాం, చేతికి మట్టి అంటుంది. ఏది
ఉచిత బస్సు ఆడపిల్లలకి టక్కన ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచడానికి 40 ఏళ్ళ అనుభవం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కాలు చేయకూడదు తీసుకోవాలి. సంపద సృష్టిస్తామని చెప్పేసాం ఆల్రెడీ. ఈ సంపద సృష్టించడానికి 4 రోజులు పడుద్ది. ఎలా దానికి ప్లానింగ్ కావాలి. గవర్నమెంట్ వస్తుందా రాదా అన్న దగ్గర గవర్నమెంట్ వచ్చేసింది దంగమని. వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎగ్జిక్యూషన్స్ ఎట్లా ఉన్నాయి. నేను పవన్ కళ్యాణ్ గారు కూర్చోండి ఆగస్టు 15లో సుగాల ప్రీతి విషయం కర్నూలులో ముచ్చిమర్రి విషయం మాట్లాడేశారు. అది ఎవరు గవర్నమెంట్లు ఇంకా వాళ్ళు ఇంకా ఆ ట్రాన్స్ఫర్లో ఉన్నారు. ఒక్కసారి నేను ఉప ముఖ్యమంత్రి వ్యవహారాలు ఎలా ఉంటాయి ఇలాంటివన్నీ ఆయన కార్యాచరణ రచించుకుని ముందుకెళ్తున్నప్పుడు 2 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు ఈ సుగాల ప్రీతి మనకి సంబంధం లేదు, అనవసరంగా ఉండి మాడకూడదు, అదంతా ఎలక్షన్లో మనకు బాగా లీడ్ అయింది, ఇది మనకి ఇప్పుడు నెత్తికి చుట్టుకునే వ్యాపారం, ఇలాంటివన్నీ అవగతం అవుతాయి. ఓకే, ఇవి అవ్వకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది ఇంకా ఫ్లో కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ రాగానే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని ఎన్ని రకాలుగా బదనాం చేయాలో ఆ క్యాబినెట్ అంతటిని ఎన్ని రకాలుగా బదనాం చేయాలో అన్న విషయం మీద ముందుకెళ్తూ ఉంటారు. సో అంతే తప్పితే ఇదేం లేదు. లేముండదు. ఇవన్నీ ఏంటి ఈ పథకాలు జరుగుతాయి అంటారా లేదంటే కొంత విల్ టేక్ టైమా? మీ ఇలాంటి అనుభవం ఉన్న జర్నలిస్ట్ కూడా అలాంటి దిక్కుమాల ప్రశ్నలు అడగకూడదు. ఎందుకంటే పథకాలు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు, ఎలక్షన్ ఇయర్లోనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఓపిక పట్టాలి మీరు, కొంచెం ఇంకా ఓపిక పట్టాలి. అది వచ్చేదాకా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అకౌంట్లో వేసినట్టు ఇక్కడ ఇట్లా వేసే పరిస్థితులు ఉండకపోవచ్చు. చిన్నపిల్లలు కదా బట్టలు నొక్కుని ఆడుకున్నాం. మరి అవే బట్టలు నీళ్ళు నొక్కివచ్చు కదా, మరి ఎందుకు నొక్కలేకపోతున్నారు? ఓకే, ఆ బట్టలు నొక్కడానికి చెయ్యి ఎంత నొప్పి పెడదో తెలియాలి, దానికి ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియాలి, ఒక్కొక్క హామీకి ఎంత అవుతుందో కూడా. బటన్ ఇక్కడ భుజం మీద పథకం యొక్క డబ్బులు కూర్చుని ఉంటాయి అప్పు చేసి ఈ బొగ్గన ఇక్కడ చెయ్యి పట్టుకుని ఉంటాడు, ఇలా లేపి చెయ్యి ఇలా తిప్పి నొక్కడానికి ఆయనకి ఎంత కష్టం వస్తుందో అది తెలుస్తుంది. ఇప్పుడు అదేమిటి చంద్రబాబు గారు 40,000 అనుభవంలో సంపద సృష్టిస్తున్న బుర్రమే పెట్టుకున్నాడు. ఆ బుర్ర నుంచి అది భుజంకి దిగి చెయ్యి ఆయన ఒక్కడికే లాగాలి. అవును, సరే చూద్దాం సార్ ఎలా జరుగుతాయి అంటే. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.